నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల నిరసన, భూ బదలాయింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్. విశాఖలో భూముల కబ్జాపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు, ప్రభుత్వ స్థలాలు తిరిగి ఇవ్వకపోతే అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిక. సూర్యాపేట జిల్లాలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి. నిర్మల్ జిల్లాలో పెను విషాదం, ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం. సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. భూ బదలాయింపు ప్రక్రియను నిలుపుదల చేయాలని గ్రామస్తులు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సౌమ్య నిరసన తెలిపారు. నందిగామ పరిటాల గ్రామంలో అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అసైన్డ్ భూములు తీసుకుని మళ్లీ వైసీపీ నాయకులే విక్రయాలు చేసి భూ బదలాయింపు చేస్తున్నారని అన్నారు. అర్హులైన ఎవరికి కూడా స్థలాలు ఇవ్వడం లేదని, ఈ భూదందాల వల్ల వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పేరిట వేల ఎకరాల్లో భూదందాలు జరిగాయని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కట్టిన G+3 ఇళ్ల స్థలాలు నిర్మిస్తే వాటిని అర్హులైన వారికి ఇవ్వకుండా ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుందో అర్థం కావట్లేదని అన్నారు. ఇస్తానంటున్నారు, మరి ఎట్లా అండి? మేము బతికేది ఎట్లా, ఉండేది ఎక్కడండి? అసలు వాళ్ళకి నమ్ముకోలేక మేము కూడా అట్టే దారి తప్పింది. ఇప్పుడు లేదు, పేర్లు లేదు, మీ స్థలాలు లేవు అంటే మేము ఎక్కడ వెళ్ళి ఉండాలండి? వాళ్ళు పట్టించుకోవట్లేదు, వచ్చి చూడట్లేదు, ఎందుకు తీయాలా వచ్చి. అందరూ కూడా మరి ఇళ్ల స్థలాలు రాని వాళ్ళందరూ కూడా ఈరోజు మరి మండల తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మరి సౌమ్య గారు కూడా ఈ సమస్యను గుర్తించి వెంటనే మరి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేసి, మరి గ్రామంలో జరుగుతున్నది ఏంటంటే, గతంలో హైవే పక్కన ఎంవీఆర్ కాలేజీకి ఎదురుగా మరి అసైన్డ్ భూమి 4 ఎకరాల చిల్లర సుమారు సేకరించడం, భూసేకరణకి తీసుకున్నారు. దీన్ని కొత్తపేట గణాత్పూర్ గ్రామ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మరి తహసీల్దార్ ఆఫీసు మరి ప్రతిపాదన చేస్తే దీన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు. పరిటాల గ్రామంలో భూమిని వేరే గ్రామం వాళ్ళకి ఇవ్వటం ఏంటని చెప్పి ఆ రోజే వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి, ఇది చాలా విలువైన భూమి, జాతీయ రహదారికి ఒక అందుబాటులో ఒక పర్లాంగ్ దూరంలో ఉండేటువంటి ఎంవీఆర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఎదురుగా మరి ఏదైతే పరిటాల్లో అతిపెద్ద కుంభకోణం అంటే భూ స్కామ్ ఒకటి జరుగుతుంది ప్రస్తుతం. భూ బదలాయింపు అని చెప్పి వెనక చాలా పెద్ద కుంభకోణం జరుగుతుంది. దానికి నిరసనగా మేము ఈరోజు ఇక్కడ మండల ఆఫీసులో మరి తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందాక క్లియర్గా చెప్పారు, ఇక్కడ పరిటాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఎసైడ్ భూమి ఫస్ట్ తీసుకున్నారండి. తర్వాత కొత్తపేటలో వైసీపీ నాయకుల చేత మళ్ళీ భూమి కొనిపించి భూ బదలాయింపు అంటే పరిటాల భూమి హైవే పక్కనే ఉంది, అది ఆ కోట్లల్లో ఉండే భూమేమో వాళ్ళ నాయకులకి ఇచ్చేయాలి, ఎక్కడో కొత్తపేటకి వెళ్ళి వీళ్ళకి ఇళ్ల స్థలాలంట. ఇప్పుడు పరిటాల గ్రామంలో పరిటాల్లో ఇవ్వకుండా గ్రామస్తులకి కొత్తపేటలో ఇస్తే ఏ విధంగా న్యాయం చేస్తున్నట్లండి? అదేవిధంగా దాదాపు 1100 మంది మరి బెనిఫిషరీస్ అని చెప్పి మేము అప్లై చేస్తే 600 మంది అర్హులుగా కేటాయించారు. అనర్హులుగా దాదాపు 500 మంది తీసేశారు. ప్రతిసారి అక్కడ పరిటాల క్యాంపెయినింగ్ కానీ తిరిగేటప్పుడు కానీ చూస్తాం, చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో అయితే అండి ఒక్కొక్క ఇళ్లలో దాదాపు 10 మంది ఉంటారు. అది మేము ఎన్నోసార్లు ఆలోచించి వాళ్ళకి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని. ఈరోజు ఛాన్స్ వచ్చింది, మీ గవర్నమెంట్ ఒక మంచి అవకాశం వచ్చింది, మీరు పరిటాల్లో ఇవ్వండి మంచిగా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, 3 కూడా అందరూ మోగవాళ్ళేనండి. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏంటమ్మా, వీళ్ళు పాప అప్లై చేసుకుంటే వీళ్ళకి సెంటు భూమి కూడా లేరు, వీళ్ళని అనర్హులు. స్థలాలు లేని వారికి వెంటనే స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు వెంటనే.
విశాఖలో భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత టీడీపీ హయాంలో భూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయాలని సూచించారు. ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు కూడా భూ అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. దేవాదాయ శాఖ భూములు, గడ్డలు, కుంటలు రికార్డులను మార్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 200-300 గజాలు ఉన్న పేదవారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలిపారు. భూ బకాసులను మాత్రం వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడినటువంటి ఇది కూడా అవినీతే. ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ భూములను దోచుకోవడం అన్నటువంటిది అవినీతి. ఆ అవినీతికి పాల్పడ్డటువంటి ఆ తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చిత్తశుద్ధితో ముందుకొచ్చి వారు సరెండర్ అయి భూమిని సరెండర్ చేయని పక్షంలో తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. మన ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ అవినీతిని సహించరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే చేశారని మీరు దృష్టికొచ్చినాయా, లేకపోతే ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి? పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా కూడా శిక్షార్హులే. సొంత పార్టీ అయినా బయట పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే, అంటే రాజకీయ పార్టీల ప్రసక్తి లేకుండా ఎవరు ప్రభుత్వ భూమిని దోచుకున్నా కూడా వారు శిక్షార్హులే. జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, దాని మీద వైసీపీ బైక్ అంటున్నారు. దానిలో అది ఒక హైపోథెటికల్. అది జమిలీ ఎలక్షన్స్ వస్తాయా రావా, అసలు జమిలీ ఎలక్షన్స్ ఏందని అనేది ఎవరికి కూడా తెలియదు. అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, దాని నేచర్ ఏంటి, ఏ రకమైనటువంటి రూపుదిద్దుకుంటాయి అన్నటువంటిది ఎవరికి ఉనికి తెలియకుండా ఏదో కూడా ఈరోజు ఓకే అన్నారు. మీరు రెడీగా అంటే ప్రధాని మోదీ వ్యాఖ్యలకి ఈసీ కూడా మీరు రెడీగా ఉంటాము అని అన్నారు అనుకోండి. దాని మీద ఒక స్పష్టత లేదు కదా. లేనప్పుడు దాని మీద పార్టీ వైఖరి అన్నటువంటిది. సరే, సిట్ నివేదిక ఎప్పుడు వస్తుంది సార్? దాన్ని ఏమైనా ఫాలో అవుతారా? సిట్ నివేదిక తయారైంది. సిట్ నివేదికని అతి త్వరలో సిట్ ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లో. అవినీతి అన్నటువంటిది సహించరు. అవినీతికి పాల్పడినటువంటి ఇది కూడా అవినీతే. ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ భూములను దోచుకోవడం అన్నటువంటిది అవినీతి. ఆ అవినీతికి పాల్పడ్డటువంటి ఆ తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చిత్తశుద్ధితో ముందుకొచ్చి వారు సరెండర్ అయి భూమిని సరెండర్ సూర్యాపేట జిల్లా నేరుచెర్ల మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. నిరుద్యోగులు, మేధావులు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నేరుచెర్ల మరియు పాలకవీడు మండల కన్వీనర్లు పాల్గొన్నారు. ఆయన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. కర్నూలులో కొంత ప్రసిద్ధిగాంచిన సిల్వర్ జూబ్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ కూడా పూర్తయింది ఆయనది. పోటీ వెనుకలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశం అది బలంగా నిలబెట్టగలిగితే బహుశా ఈ ఎన్నికల్లో మనం ఒక విజయం సాధించినట్టే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇవాళ మేము. నిర్మల్ జిల్లా కేంద్రంలో అతివేగం 2 యువకుల 2 ప్రాణాల్ని బలికొంది. ద్విచక్ర వాహనం అతివేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులు పాన్గల్లి వీధికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దగ్గర పల్సర్ బైక్ పైన ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. వాళ్ళని అంబులెన్స్ వాళ్ళు తీసుకొచ్చేసరికి వాళ్ళు చనిపోయి ఉన్నారు. స్పాట్లో డెడ్ అయ్యారు. ఇక్కడికి వచ్చాక డెత్ డిక్లేర్ చేశాము. డెత్ డిక్లేర్ చేసిన తర్వాత బాడీస్ని మార్చురీకి షిఫ్ట్ చేయడం జరిగింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము. కన్సర్న్డ్ టౌన్ సిఐ గారు వచ్చారు, కేసు బుక్ చేసుకున్నారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ ఉంటాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్పట్లలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. 15 రోజుల క్రితం అదే కుటుంబంలో ఒక మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ వినియోగించిన జొన్నపిండితో కుటుంబ సభ్యులు కూడా రొట్టె చేసుకుని తిని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. జొన్నపిండిలో విష పదార్థం కలిసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. కలుషిత ఆహారం తిన్న మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. రొట్టెలు జొన్న పిండితో రొట్టెలు చేసుకున్నారు. రొట్టెలు చేసుకొని తిన్నారు 5 మంది. ఇంకా 3 పిల్లలు ఉండే కానీ వాళ్ళు తినలేదు. తినమంటే 5 మంది తిన్నారు. 5 మందికి వామిటింగ్, మోషన్స్, ఇక ఇదైంది. హాస్పిటల్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉండే, ఆయన చూపెడితే మనిషికి ఇంజక్షన్ ఇచ్చారు, ఓఆర్ఎస్ ఆపిల్లు. అయినా కానీ ఇది కాలేదు. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి వేసుకొని పోయింది జోపేటకు. ఆడికి ఆడబట్టకపోతే సంగారెడ్డి తీసుకుపోయారు. సంగారెడ్డి తీసుకుపోయేటప్పుడు 2 చనిపోయారు సంగారెడ్డిలో గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంకా 3 2 ఉస్మానియా తీసుకుపోయారు. 2 ఒకళ్ళేమో బీబీఆర్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఎంతమంది కుటుంబ సభ్యులు? మొత్తము 5 మంది. 5 మందిలో 3 చనిపోయారు. 3 చనిపోయారు. వారం క్రితం ఏం జరిగింది అసలు? వారం క్రితం మా అమ్మ చనిపోయింది. ఆమె ఎట్లా చనిపోయింది? అమ్మకు గిట్లనే ఇదే కావచ్చు అనుకుంటా. అదే పురుగు ముట్టింది అన్నారు కానీ రొట్టె వేసుకొని తిని చనిపోయినట్టున్నది. అందులో ఏం కలిసిందో ఎక్కడో తెలియదు. ఇక మరి చనిపోయిన వాళ్ళ పేరు? చనిపోయిన పేరా? ఫస్ట్ ఏమో మా అమ్మ శంకరమ్మ చనిపోయింది. తర్వాత ఇప్పుడు 3 రొట్టె తిని మళ్ళా 3 చనిపోయారు. ఒకళ్ళేమో సుశీల, చంద్రమౌళి, శ్రీశైలం 3 చనిపోయారు. వెంకటపూర్ మాది. ఇంట్లో వంట చేసిరంట, రొట్టెలు అవి వేసి తిన్నారు. తిని పాయిజన్ అయిందంట. అది వేసుకొని వచ్చారు. ఇక్కడ వేసుకొచ్చి అది ఏమో ఇక్కడ చనిపోయారు. 2కి హైదరాబాద్ తీసుకోపోయారు. అసలు ఏం జరిగింది అసలు? అదే ఫుడ్ పాయిజన్ అన్న. అది పోస్ట్ మార్టం చేస్తేనే తెలియాలి. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చలగూడ జైలు ప్రధాన గేటు ముందు నిలిపిన ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న మాదనపేట ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు.
నంద్యాల జిల్లా గొల్లపల్లి గురుకుల పాఠశాలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు యురేకా 2020 ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు 19 విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు కోవిడ్-19 కారణంగా విద్యకు దూరం అవ్వకుండా యురేకా 2020 నిర్వహించినందుకు గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనే ఉద్దేశంతోనే యురేకా అంటే ఇగ్నైట్ ఫెస్టివల్ మన దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 19 ఈవెంట్స్ ఉంటాయండి. దాంట్లో వ్యాసరచన, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, డాన్స్, సోలో, తర్వాత డిబేట్, స్పెల్ బీ, యూత్ పార్లమెంట్, సూపర్ స్టూడెంట్, తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్, తర్వాత మా పిల్లలు వాళ్ళు TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ లోపల కూడా మాకు ఒకటి అనిపించింది, అయ్యో మేము ఇంత దూరం ఇన్ని రోజులు చదువుకు దూరం అయ్యాము అనే ఆతురత వాళ్ళ లోపల కనిపించడం జరిగింది. ఎప్పుడు స్కూల్స్ తెరిస్తే అప్పుడు వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు సార్, మేము ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఒక్కొక్కసారి నెట్ వస్తుంది, నెట్ రాక బాగా పడుతున్నాం అంటే అమ్మ స్కూల్స్ త్వరలోనే స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో మా దగ్గర దాదాపు ఒక 120 మంది రావడం. తర్వాత నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లేకు ఘనంగా నివాళులర్పించారు. మచ్చలేని నాయకుడు, నిస్వార్థపరుడని ఆయన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, మండల ఉపాధ్యక్షుడు శేఖర్, కోశాధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజమల్లయ్య గారు హఠాత్మరణము రాష్ట్రానికి కలిసి ఆయన మరణానికి సంబంధించి ఈరోజు ఆత్మ శాంతించడానికి 2 నిమిషాలు అందరం మౌనం పాటించాలి. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో హజరత్ మహబూబ్ సుబాహానీ ఉర్సు మహోత్సవాల్లో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీటీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఉర్సు వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొని చాదర్ సమర్పించారు. తెలంగాణ ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ కూడా దమక్నాపూర్ మా సొంత గ్రామమైన దమక్నాపూర్ విలేజ్లో జరుగుతున్న హజరత్ మహబూబ్ సుబానీ ఉర్సు మహోత్సవ శుభాకాంక్షలు. మా ఊర్లో ఈ దర్గా ఎంతో పవిత్రమైనది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున మా విలేజ్లో మరియు ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున దర్గాను దర్శించుకొని ఈ బాబా యొక్క హజరత్ మహబూబ్ సుబానీ యొక్క ఆశీస్సులు పొందడానికి అని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిసారిలాగా ఈసారి కూడా హజరత్ మహబూబ్ సుబానీ యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా మా దేవరకద్ర నియోజక ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ బాబాను దర్గా పూజలు చేయడం జరిగింది. ఇప్పుడే ఆ బాబా యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఇప్పటిలాగే మా అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఈ కరోనా అనే మహమ్మారి వల్ల చాలా ప్రజానీకం అంతా కూడా అతలాకు కావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా కోలుకొని వారి వారి పళ్ళల్లో నిమగ్నం అయి ఉన్నారు. కాబట్టి ఇక ముందు కూడా అలాంటి మహమ్మారులు ఏవి రాకుండా అందరూ ఆయురారోగ్యాలతో సుఖతంశాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా విలేజ్లో కూడా పెద్ద ఎత్తున అంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఉర్సు మహోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉర్సు ఉత్సవంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని హజరత్ మహబూబ్ సుబానీని కోరడం జరిగింది. వరంగల్ జిల్లా పరకాలలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి జాతరలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. నాగభూషణ శర్మ ఆధ్వర్యంలో ప్రముఖ వైదిక బ్రహ్మ కోమలపల్లి సంపత్ కుమార్ శర్మ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ చైర్మన్ గంధ వెంకటేశ్వర్లు, భక్తులు తదితరులు భారీగా పాల్గొన్నారు. స్వామివారు మాంగళ్యములను ధరింపజేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ మాంగళ్యములకి నమస్కరించండి. ఓం మాంగళ్యం ఆ పుష్పాలన్నింటినీ కూడా మీ అందరికీ చూపిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం శుభికేశర ఓం అగ్నిర్దీపసే నల్గొండ జిల్లా త్రిపురారంలో సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్, అలాగే నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శంకరయ్యకు శాస్త్రజ్ఞులు కేవీకే కంపసాగర్ సిబ్బందిచే ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారికి పూలమాలలు వేసి సెలవుతో సత్కరించారు. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే నూతన వంగడాల రూపకల్పన, వ్యవసాయంలోని పలు రంగాల శాస్త్రజ్ఞులకు అందించిన అపార పరిజ్ఞానాన్ని వారు గుర్తు చేశారు. పదవిపై తనకున్న మక్కువతను, నిబద్ధతను, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేసిన సేవలను, సాధించిన పురోగతిని వివరిస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, వివిధ వ్యవసాయ రంగాల శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రజ్ఞులు, సిబ్బంది, వివిధ గ్రామ రైతులు ఈ ఆత్మీయ సన్మానంలో పాల్గొని తమ కృతజ్ఞతాభావాన్ని తెలియజేశారు. మొదలు గుర్తు వచ్చేది ఆరిఫ్ ఖాన్ గారే. ఫోన్ చేయగానే వెంటనే వచ్చేవాళ్ళు, ఫీల్డ్ విజిట్కు వచ్చి ఆ సమస్యను పరిష్కరించేవాళ్ళు. ఆ విధంగా
మాకు డిపార్ట్మెంట్కు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉండే సమస్యలు చాలా వరకు పరిష్కరించడంలో బాగా ఉపయోగపడ్డారు. 118 15 లక్షలు 20 లక్షల ఎకరాలలో ఖరీఫ్ అండ్ రబీలో సాగవుతుంది. ఒక్క ఎకరానికి ఒక 4 బస్తాలు ఎక్కువ వచ్చినా 20 లక్షల ఎకరాలు ఒక సీజన్కి ఎన్ని బస్తాలు ఎక్కువ వస్తాయి? ఎన్ని సీజన్లు, ఎన్ని సంవత్సరాలు? అట్లా ఉంటుంది ఎఫెక్ట్, రీసెర్చ్ ఎఫెక్ట్. ఎక్స్టెన్షన్ కూడా అంతే. ఒక చిన్న మార్పు తీయగలిగితే దాని ఇంపాక్ట్ కోట్లలో ఉంటుంది, కోట్లలో. రైతులు వెళ్ళినప్పుడు సార్ అసలు ఏమాత్రం హెక్టిక్గా ఫీల్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అన్ని సెలెక్ట్ చేయడానికి అన్ని సైట్ కాబట్టి చాలా విషయాలు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఎలా డాక్యుమెంట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి రైతులకు, ఒక్క క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, కామా, ఫుల్ స్టాప్ అవి కూడా ఒక లెటర్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి. అంటే అంత పర్ఫెక్షన్ అన్నమాట సార్. సో ఏదేమైనా నేను సార్ గురించి చాలా చెప్పేది ఉంది, సరిపోతే ఈ సమయం సరిపోదు మనందరికీ. కానీ నేను మీ ముందు నేను ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి సార్. మనిషి అయి పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, లక్షాధికారి కావాలి, కోటేశ్వరులు కావాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి. ఇంకా దాని తర్వాత ఏం కావాలంటే సార్ లాగా కావాలి. ఆయన పదవిని ఇంకా డబ్బులతోనూ ఇంకా దాంతోనూ బేరీజ్ రావడము, అలాగే గోవర్ధన్ గారు మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడ రావడము, ఇదంతా బాగా ఒకే రోజు కోయిన్సిడెంట్. దానికి చాలా బాగా సంతోషంగా ఉంది. నేను ఊహించలేదు ఇంత రెస్పాన్స్ ఉంటుందని. కాబట్టి మీరందరిది ఆప్యాయత, అఫెక్షన్ చాలా మరవలేనిది. ఇక నాకు 34 సంవత్సరాల 5 నెలలు సర్వీస్ అయింది. అందులో ఎక్కువగా 29 సంవత్సరాలు రీసెర్చ్ పరిశోధనలో ఉంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు విస్తరణ అంటే ఎక్స్టెన్షన్గా కంపసాగర్ కేవీకేలోనే. ఆ తర్వాత 3 సంవత్సరాలు టీచింగ్ అంటే మనం పాఠాలు చెప్పడము కాలేజీల్లో కానీ రాజేంద్ర నగర్లో. దాని తర్వాత ఇథియోపియా, ఈస్ట్ ఆఫ్రికా దేశంలో కూడా నాకు విజిటింగ్ ప్రొఫెసర్గా అనుభవం ఉంది. ఇది టోటల్గా ఈ అనుభవము. ఇక్కడ మనం కంపసాగర్కు ఏప్రిల్ 4లో వచ్చానంటే 2018. అక్కడ వచ్చినప్పుడు మామూలుగా సహజంగా 11 సంవత్సరాలు హైదరాబాద్ వాతావరణంకు, అక్కడ డైలీ లైఫ్ స్టైల్కు అక్కడ అలవాటు పడిన తర్వాత కంపసాగర్ రావాలంటే కష్టంగానే వచ్చినాము. బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు చాలా ఇష్టంగా వెళ్తున్నాను. కాబట్టి నాకు ఫుల్ సాటిస్ఫాక్షను. ఎందుకంటే నాకు అనుకోకుండా కొన్ని బాగా మంచిగా జరిగినాయి ఇక్కడ. కాబట్టి అవి కూడా కలిసి వచ్చినాయి అనే ఉద్దేశం చేతనే నాకు ఇన్ని చేయగలిగానని అనిపిస్తుంది. ఒకటేమంటే నేను లాస్ట్ స్టేజ్లో వచ్చాను. నా పిల్లల కమిట్మెంట్స్ అన్నీ, 2 అమ్మాయిలు 2 డాక్టర్లు చదువుకున్నారు, 2 సెటిల్ అయిపోయారు. అలాగే మా వైఫ్ కూడా ఎంప్లాయీ. ఒకటి మా ఫాదర్ 90 ఇయర్స్ బెడ్ రిడన్ ఇల్నెస్తో ఉన్నారు, ఐలింగు. అది కూడా నేను అరేంజ్మెంట్స్ చేసేసి అక్కడ కూడా నేను చాలా అది కూడా ఆలోచించాడు ఏ రోజు ఏ సాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా అని చెప్పి. ఎందుకంటే అంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఈవెన్ దెన్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు సేవ్ మై ఫాదర్. ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లాలో టీడీపీ నిరసన, భూ బదలాయింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్. విశాఖలో భూముల కబ్జాపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు, ప్రభుత్వ స్థలాలు తిరిగి ఇవ్వకపోతే అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిక. సూర్యాపేట జిల్లాలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి. నిర్మల్ జిల్లాలో పెను విషాదం, 2 ప్రాణాలను బలిగొన్న అతివేగం. సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.